హాయ్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2025లో వచ్చిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. 2026 సిజిఎల్కి చాలా యూజ్ అవుతాయి. ప్రీవియస్ టోటల్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025లో పర్సంటేజెస్ పైన వచ్చిన పీవైక్యూస్ చూద్దాం. ఎస్ఎస్జిడికి కూడా చాలా యూజ్ అవుతాయి. చాలా సింపుల్గా ఉన్నాయి. ఎస్ఎస్జిడికి చాలా యూజ్ అవుతాయి ఇవి. ఎందుకంటే సిజిఎల్లో ఇచ్చారు, జీడీలో నాకు చాలా సింపుల్గా ఉన్నాయి. జీడీ లెవెల్కి ఇవి క్వశ్చన్స్ యాక్చువల్గా, బట్ సిజిఎల్లో వచ్చాయి. లెట్స్ సి. ఎవాల్యుయేట్ 12 1/2 పర్సెంటేజ్ ఆఫ్ 560 ప్లస్ 66 2/3 పర్సెంటేజ్ ఆఫ్ 240. ఇక్కడ ఏమి ఇచ్చారు? 12 1/2. 12 1/2 అంటే ఎంత పర్సెంటేజ్లో? 1/8 ఆఫ్ 560 ప్లస్ 66 2/3 అంటే 33 1/3 అంటే 1/3. 66 2/3 అంటే 2/3. సో 2/3 ఆఫ్ 240. 1/3 1/8 2/3 ఎలా వచ్చిందంటే పర్సంటేజ్లో 1/2లో 1/3 1/4 1/5 1/2 అంటే 50%. 1/3 అంటే 33 1/3. 1/4 అంటే 50%. 1/5 అంటే 25%. అలా పర్సంటేజ్ చాప్టర్లో పర్సంటేజెస్ నేర్చుకుంటే ఇవి ఈజీగా ఉంటాయి. అవి డైలీ వన్స్ రివైజ్ చేస్తూ ఉంటే అవి గుర్తుంటాయి. సో 12 1/2 అంటే 1/8. 1/8ని 1/8 8 ఆఫ్ 560. 8 7s 56. ఈ 70 ప్లస్ 3 6 3 7s 3 8s 24. సో ఇక్కడ 80. 70 ప్లస్ 160 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 230 కిలోమీటర్స్. సో 230 అనేది ఆన్సర్. 12 1/2 అంటే 1/8, 66 2/3 అంటే 2/3. సో ఈ రెండు వాల్యూస్ మనకు తెలిస్తే సింపుల్గా అయిపోద్ది. సో నేను అదే చెప్తున్నా, ఇది జీడీ లెవెల్ క్వశ్చన్స్ యాక్చువల్గా, బట్ సిజిఎల్ 12th రోజు షిఫ్ట్ 3లో ఇచ్చారు 2025. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 45% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 9% 0.9 మోర్ దెన్ ద 30%. 45% of number is equal to 30% plus 0.9. 30% ఇటు వస్తే మైనస్ అవుతుంది. 40 minus 30 45 minus 30 15% is equal to 0.9. 15% is equal to 0.9. 45 minus 30 is equal to 15%. 15% is equal to 0.9. What is the number? 100% is equal to 5 3s 5 20s 3 into 3. So 0.3 is equal to 6.0. అర్థమైందా? 15% అనేది 9, 0.9. 100% ఎంత? సో 15% 5తోని 15ని 100ని డివైడ్ చేయొచ్చు. 15 5 3s 5 20s 20 అనేది 0.3 into 20 is equal to 6. ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 2.5% ఆఫ్ 200. 2.5% ఆఫ్ 200 అంటే ఇది 200 కదా, 1 digit పక్కన డాట్ పెడితే 10%, 2 digits పక్కన పెడితే 1%. సో 20 అనేది 10%. 10% అనేది బై 4 చేస్తే 2.5%. సో బై 4 చేస్తే 5. 2.5 అనేది 5. 2.5% ఆఫ్ 200 ఈజ్ 5. ఆప్షన్ బి. వెరీ సింపుల్. ఇవన్నీ పీవైక్యూస్ యాక్చువల్గా, సిజిఎల్ పీవైక్యూస్. సిజిఎల్ టైర్ 1లో పీవైక్యూస్. 15% ఆఫ్ A is equal to 15% of A is equal to 25% of B. A by B is equal to 25 by 15. So 5 3s 5 5s. A is to B is equal to 5 is to 3. 5 is to 3. A is to B. So 5 is to 3. Very simple question. Now if 20% of P plus Q is equal to 50% of P minus Q.
then find the ratio of P is to Q. P plus Q, 20% of P plus Q అన్నట్టు. సో ఈజ్ ఈక్వల్ టు P minus Q into 50%. ఇదంతా 20%. P plus Q by P minus Q is equal to P plus Q by P minus Q is equal to ఇక్కడ 50 ఉంది కదా, 50 by 20. సో 0 0 క్యాన్సిల్. P plus Q అనేది 5 కావాలంట, P minus Q అనేది 2 కావాలంట. సో P plus Q అనేది 5, P minus Q అనేది 2. సో P ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ Q కదా సెకండ్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ని Qను తీసుకుపోతే P ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ Q. ఇది 3 అనుకోండి, దీన్ని 2లో సబ్స్టిట్యూట్ చేయాలి, సారీ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1లో P వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 5. 2Q ఈజ్ ఈక్వల్ టు ఇటు అడిగితే 5 minus 2 ఈజ్ ఈక్వల్ టు 3. Q ఈజ్ ఈక్వల్ టు 3/2. 3/2 అంటే ఎంత? Q ఈజ్ ఈక్వల్ టు 1.5. Q ఈజ్ ఈక్వల్ టు 1.5 అంటే Q ఈజ్ ఈక్వల్ టు 1.5. P minus Q అంటే 2 కదా. Q ఈజ్ ఈక్వల్ టు 1.5. P ఈజ్ ఈక్వల్ టు 3.5. దట్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 5. అంతే కదా, 5 అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు 3.5, Q ఈజ్ ఈక్వల్ టు 1.5. అంటే P ఈజ్ టు Q ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 10 చేస్తే 35:15. అండ్ B ఈజ్ 20% మోర్ దెన్ C. A ఈజ్ 25% మోర్ దెన్ B అండ్ B ఈజ్ 20% మోర్ దెన్ C. C మనం లాస్ట్ నుంచి ముందుకు రావాలి, వస్తే ఆన్సర్ వస్తుంది. సో C ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుందాం. B ఈజ్ 20% మోర్ దాన్ C. సో B ఈజ్ ఈక్వల్ టు 120. A ఈజ్ 25% మోర్ దాన్ B. B అనేది 120 అయితే దీంట్లో 25% మోర్ దాన్. సో 25% అంటే బై 4 చేస్తే 25% వస్తుంది. 4 3s. సో 30 అనేది 25%. సో 30ని దీనికి యాడ్ చేస్తే 125% అంటే 120కి 30 యాడ్ చేస్తే 150. 150 అనేది A. సో క్వశ్చన్లో అడిగాడు A ఈజ్ టు C. A ఈజ్ టు C. A ఈజ్ టు C ఈజ్ ఈక్వల్ టు 150 ఈజ్ టు 100. 50 3s 50 2s. సో ఆన్సర్ ఈజ్ 3:2. ఆప్షన్ A. 20% ఆఫ్ నెంబర్ అండ్ 10% ఆఫ్ నెంబర్ ఈజ్ 120. 20% ఆఫ్ నెంబర్ అండ్ 10% ఆఫ్ నెంబర్, దాని డిఫరెన్స్ ఎంత? 120 అంట. డిఫరెన్స్ యాక్చువల్గా ఎంత ఉంది? 10% ఉంది. 10% అనేది 120 అన్నట్టు. సో 100% అనేది 1200. ఆప్షన్ C ఈజీ. 1200. పర్సంటేజ్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10% ఉంది. అండ్ ఇచ్చిన డిఫరెన్స్ వాల్యూ ఎంత? 120. ఈ డిఫరెన్స్ది దానికి ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్ టు పర్సన్ బై 5 kg మోర్ ఫర్ 200. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్? 20% రిడక్షన్ అయినందుకు ఈయనకు 5 kgs ఎక్కువ షుగర్ కొంటున్నాడంట 200 రూపీస్కి. సో ఎక్స్ అనేది X రూపీస్ ఉంటే మైనస్ 20% తగ్గింది ఫర్ X kgs ఈజ్ ఈక్వల్ టు X minus 20/100 of X, that is equal to 100x minus 20x, that is equal to 80/100. 80x by 100x is equal to 0.8x. అదేంటి? బిఫోర్ రిడక్షన్ 0.8. సో 200/x is equal to 0.8. నెక్స్ట్ ఓల్డ్ ప్రైస్ ఏమో 200 రూపీస్కి X kgs X రూపీస్ per kg. అండ్ ఇప్పుడు న్యూ ప్రైస్ ఏమో 20% తగ్గింది కదా. సో
200/0.8x ఆయనకు 5 kgs కొంటున్నాడంట. సో ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రైస్ ఎంత? న్యూ ప్రైస్ తగ్గింది కదా, ఓల్డ్ ప్రైస్ మైనస్ న్యూ ప్రైస్ చేస్తే 200/x మైనస్ దీన్ని క్యాన్సిల్ చేస్తే 0.8 200/0.8 ఈజ్ ఈక్వల్ టు 8 2 16 8 5 40 0. సో 250/x మైనస్ 200/x ఈజ్ ఈక్వల్ టు 5 kgs. ఇది న్యూ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రైస్. న్యూ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రైస్ చేస్తే 5 kgs అంటే డిక్రీజ్ అయిన తర్వాత ఎక్కువ కొంటున్నారు కాబట్టి ఇది యాక్చువల్గా 250 రూపీస్కి కొనాలి కానీ 200కే కొంటున్నాడు. సో ఎంత ప్రైస్? సో 250 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 50/x ఈజ్ ఈక్వల్ టు 5 kgs. సో 5 kgs 50/5 ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 రూపీస్ పర్ కేజీ. ఆప్షన్ ఏది? బి. ఆప్షన్ 2 అనేది 10 రూపీస్ కేజీ. ఇది ఓల్డ్ ప్రైస్, అది ఒరిజినల్ ప్రైస్. ఓల్డ్ అయినా ఒరిజినల్ ప్రైస్. ఇది CGL 2025లో 9th రోజు సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్. SSC GDకి చాలా యూజ్ అవుతాయి ఈ క్వశ్చన్స్. ఏ మ్యాన్ స్పెండ్ 30% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ రెంట్. చూడండి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. అంతే, బేసిక్ ఫార్ములా అయితే కదా. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. సో ఇక్కడ ఏం అడిగాడు? 30% ఆన్ శాలరీ ఆన్ రెంట్ పైన 30% అంట, 20% ఆన్ గ్రోసరీస్ అండ్ 25% ఆన్ అదర్స్. ఇవన్నీ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి కదా. సో ప్లస్ ఇదంతా 30 + 20 50 + 25 75% ఎక్స్పెండిచర్ పోయిందంటే మిగతాది ఎంత? 25% సేవింగ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 100%. 25% సేవ్ చేసిండు. హీ సేవ్స్ 9,000 అంటే 25,000 అనేది 9,000 అంట. 100% అనేది ఎంత? వాట్ ఈస్ ఈ శాలరీ? శాలరీ అంటే 100% కదా. సో 100% ఎంత? 25 అంటే 5 5 5 4 25% అంటే 25% అనేది 9,000 అంటే ఇంటూ 4 చేస్తే 100% అవుతుంది. ఇక్కడ కూడా 9,000ని ఇంటూ 4 చేస్తే 36,000 అవుతుంది. సో 100% వాల్యూ 36th క్వశ్చన్. సో విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్? సో 18% ఆఫ్ 450 అంటే 20% అనేది ఎంత? చెప్పే కదా ఇందాక, 450 అనేది 100% అంటే ఆఫ్టర్ రైట్ నుంచి ఆఫ్టర్ 1 digit పక్కన పాయింట్ పెడితే 10% అంటారు. 2 digits పక్కన పాయింట్ పెడితే 1 digit అంటారు. 1% అంటారు. ఈ 45 అనేది 10%, అదే 4.5 అనేది 1%. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో 20% అంటే ఎంత? 45 × 2. సో 90 అనేది 20% మైనస్ ఎంత? 2%. 2% అంటే ఎంత? 9. అంతే కదా. 2% అంటే 9. సో 81. సో 18% ఆఫ్ 450 ఈజ్ 81. నెక్స్ట్ 20% ఆఫ్ 380. 380లో 10% అంటే ఎంత? 38. 20% అంటే ఇంటూ 2 చేస్తే 76. అంతే కదా, 76. నెక్స్ట్ 25% ఆఫ్ 300. 25% ఆఫ్ 300 అంటే 300/4 చేస్తే 25%. 4 7 28, 4 5 20. సో 25% ఆఫ్ 300 ఈజ్ 75. నెక్స్ట్ 30% ఆఫ్ 240. 240లో 10% అంటే ఎంత? 24. ఇంటూ 3 చేస్తే 30%. 30% ఆఫ్ 30% ఆఫ్ 240 ఈజ్ 3 4 12, 1 3 2 6 72. సో ఫస్ట్ నెంబర్ అనేది 81. ఇది 18% ఆఫ్ 450 ఈజ్ 81. 20% ఆఫ్ 380 ఈజ్ 76. అండ్ 25% ఆఫ్ 300 ఈజ్ 75. అండ్ 30% ఆఫ్ 240 ఈజ్ 72. విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్? 30% ఆఫ్ 240 ఈజ్ 72 ఈజ్ ద లీస్ట్ నెంబర్. సో టైం వేస్ట్ చేయడానికి లాంగ్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్లో ఆన్సర్ ఇస్తారు. సో టైం టేకింగ్ కాబట్టి తొందర ఈజీగా ఇంకా పర్సంటేజెస్ని ఇది ఇంకా షార్ట్ ట్రిక్ కాబట్టి తొందర అయిపోయింది. అదే యాక్చువల్ పర్సంటేజ్లో చేస్తే చాలా టైం పడుతుంది. సో
నెక్స్ట్ క్వశ్చన్. Ravi scored 40% marks and failed by 30 marks. 40% మార్క్స్ స్కోర్ చేసిండంట, 30 మార్క్స్తో 40% మార్క్స్ స్కోర్ చేసిండు, 30తో ఫెయిల్ అయ్యాడు. 30 కలిపితే పాస్ అవుతారు కదా, సో 30 మార్క్స్ కలిపితే పాస్ అవుతాడు. దెన్ సోహన్ స్కోర్ 50% అండ్ గా 20 మార్క్స్ మోర్. 20 మార్క్స్ మోర్ వచ్చినాయంటే -20 చేస్తే పాస్ మార్క్స్ కదా, పాస్ మార్క్స్ కంటే 20 మార్క్స్ ఎక్కువ వచ్చినాయంట. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే 40% + 30 ఈజ్ ఈక్వల్ టు 50% -20. 50% -20 ఇదైనా పాస్ మార్క్స్, ఇదైనా పాస్ మార్క్స్ కదా. సో రెండింటిని 40% అటు తీసుకెళ్తే 10% ఈజ్ ఈక్వల్ టు ఈ 30%. 30కి ఎంత యాడ్ అయింది, ఇది మైనస్ కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది 50. 10% అనేది 50 అయితే 100% అనేది 500 అంతే. సో మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారు, మ్యాక్సిమం మార్క్స్ అడిగింది కాబట్టి 100%. అదే మనకి పాస్ మార్క్స్ అడిగితే 40% ఎంత అని కనుక్కొని 10% అనేది 50 అయితే 40% అనేది 200 కన్నా 200కి 30 మార్క్స్ యాడ్ అయితే 230 అనేది పాస్ మార్క్స్, 500 అనేది టోటల్ మార్క్స్. చలో నెక్స్ట్ క్వశ్చన్. అంతే అండి. ఇది HW. ఇన్ ఏ క్రికెట్ సిరీస్ టీమ్ ఏ హ్యాడ్ ఏ విన్నింగ్ రేట్ ఆఫ్ 70% ఆఫ్టర్ ప్లేయింగ్ X matches, then they lost 20 matches consecutively and their winning rate falls to 50%. Find the total matches played by team A before losing strike. క్రికెట్లో స్ట్రైక్ ఉంటుంది కదా, స్ట్రైక్ రేట్ గురించి క్వశ్చన్ అడిగారు. సో కమెంట్ యువర్ ఆన్సర్. హోప్ యూ లైక్ ది సెషన్. CGL, CHSL, PYQs అన్నీ డిస్కస్ చేసాం ఈరోజు. థ్యాంక్ యూ. 12th క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి.